శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి అదృష్టాన్ని చూసి నిరంతరం ఎవరో ఒకరు ఎదుటిగా ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. మరి ధనుసు రాశి వారికి ఎందుకు అంత నరదృష్టి ఉంటుంది? అలాగే వీరి అదృష్టాన్ని చూసి ఎందుకు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు? అలాగే వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ స్వీకరించాలి అని ఉంది. అదేంటంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మరియు వీడియోలోకి వెళ్తే కనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనుసు రాశి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటారు. ధనుసు రాశి వారికి ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవ్వరు సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైన అంతవరకే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరులను జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మేధస్సుతో ఉన్న స్థానాలను సాధించుకుంటారు. సంఘంలో వీరికంటూ పేరు, ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ విధంగా జీవితంలో ధనుసు రాశి వారు ఎంతో సౌకర్యంగా ఉన్నంతగా బ్రతకటం చూసిన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీరిపై ఉంటుంది. కాబట్టి నరదృష్టి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే కొన్ని సూచనలు ఉంటాయి. తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే వాటికి ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడవచ్చు. ఇంకా ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, ఇంకా నష్టం, అలాగే ఆస్తుల నష్టం, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి. ఇక భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినటానికి ఇష్టపడకపోవటం, అందరితోనూ మండిపడటం, చెడు కలలు, నిద్రలేని, ప్రతికూల ఆలోచనలు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనే ఉంటాయి. నిద్రలేని, పెరిగిపోయి ఆహారం ఇష్టపడకపోవటం, తరచూ అనారోగ్యానికి గురవ్వటం, చేతిలో ఉన్న వస్తువులన్నీ కూడా మిస్ అవ్వటం, ఇంకా అలాంటి నరదృష్టికి ఖచ్చితంగా ధనుసు రాశి వారు బాగా బాధపడతారు. కాబట్టి ధనుసు రాశి వారు వారి చుట్టూ ఉన్న వారి నుంచి ఈ నరదృష్టిని తప్పించుకోవటానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి ఎందుకు ఇంత నరదృష్టి అనే విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా అందరితోనూ కలివిడిగా తిరగటం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరి పనిలోనూ వీరు జోక్యం చేసుకొని చక్కగా వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ముందుండి రాశి వారికి విపరీతమైనటువంటి నరదృష్టి కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా వీళ్ళ యొక్క అదృష్టానికి చూసి కూడా ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఎందుకంటే ధనుసు రాశి వారికి స్వతహాగానే నక్షత్ర రీత్యా ఇంకా ఎక్కువగా అదృష్టం వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క విషయాలలో ఎవరి సలహాలు పాటించుకోకపోవటం, వీరికి సంబంధించిన విషయాలను ఎవరికైనా తెలియజేయకపోవటం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి వీళ్ళు ఎంత అదృష్టవంతురాలు, నిజంగా ప్రతి ఒక్క విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేసుకుంటారు, సొంతంగా వాళ్ళ యొక్క విషయాలలో నియంత్రణ కలిగి ఉంటారు అనే విధంగా ఎక్కువగా మాట్లాడుకోవటం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క అదృష్టానికి ఎదుటి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇక ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. ఇక తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు. ఇక ధనుసు రాశి
వారికి మంత్రి పాల్సిన మొదలైన విషయాలలో కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, వ్యవహరించే పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, గొప్ప సాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో పేరు గౌరవం కోసం, ప్రతిష్టల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల కూడా అదృష్టం వీరికి విపరీతంగా వివరిస్తూ ఉంటుంది. ఇక వీరి జీవితంలో ప్రతి ఒక్క అంశంపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండటం కూడా చుట్టూ ఉన్న వారిని ఎక్కువగా అదృష్టానికి, ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇక ధనుసు రాశి వారు ధనం కోసం ఎప్పుడూ కూడా ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటుంది. ఇక ఆడ మగ అన్న తేడా లేకుండా వీరికి ఉండదండి. ఇక అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు. సమాన భావంతో అందరూ ఎదగాలి అని అనుకుంటారు. ఈ అంశంలో కూడా ఈ ధనుసు రాశి వారు ఎక్కువగా నరదృష్టికి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీని ఇస్తారు, ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు. అయితే ఆ సలహాలు తూచా తప్పకుండా పాటించాలి అని మాత్రం అస్సలు ఒత్తిడి చెయ్యరు. వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తూ ఉంటారు. అయితే ధనుసు రాశి వారి విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే వీరి అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం. కాబట్టి దీని నుంచి మరి మీరు ఎలా తప్పించుకోవాలి అనే అంశానికి వస్తే కనుక కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి. అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా వీరి మీద ఉన్న నరదృష్టి పోతుంది. ఇక సంధ్యా సమయంలో కూడా, అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నరదృష్టిని తీసివేయాలి. మంగళవారం కానీ ఆదివారం సాయంత్రం పూట దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజైతే మరీ మంచిదే. నిమ్మకాయలతో కానీ ఇంకా టెంకాయతో కానీ దిష్టి తీసుకోవటం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా అంతా తొలగిపోతుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే కనుక స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పును కలపండి. చిటికెడు ఉప్పు, అంటే సాల్ట్ని కాదండి, ఖచ్చితంగా గల్ల ఉప్పుని మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ధనుసు రాశి వారు స్నానం చేయటం వల్ల శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేసినా సరిపోతుంది. ముఖ్యంగా వారి పుట్టినరోజు మంగళవారాలలో లేదంటే ఇలా స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి దిష్టి అంతా పోతుంది. దీంతో పాటుగా నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి దాని మీద పసుపు, ఒకదాని మీద కుంకుమ రాసి చక్కగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. వారంలో ఒకరోజు తలంపు స్నానం చేయాలి. ఈ విధంగా కనుక చేసినా కూడా ఈ రాశి వారి మీద ఉన్నటువంటి చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.